ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొకసారి దేవుని వాక్యం మీతో కలిసి ధ్యానించేటువంటి కృపను దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సహజంగా మనము ప్రార్థన చేసేటప్పుడు కొన్ని పదాలు ఉపయోగిస్తూ ఉంటాం. కొంతమందేమో చాలా ఎక్కువ పదాలు ఉపయోగిస్తే దేవుడు ఎక్కువ వింటాడు అని అనుకుంటుంటారు. కొంతమంది ఎంత ఏడిస్తే అంత దేవుడు వింటాడు అని అనుకుంటారు. కొంతమంది ఎంత పెద్దగా కేకలేసి చేస్తే దేవునికి వినపడుద్ది అని అనుకుంటుంటారు. సహజంగా కొంతమంది ఈ విధంగా చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రార్థన మొదలు పెడితేనే ఏడ్చేస్తా ఉంటారు. అసలు ప్రార్థనలో ఎలాంటి పదాలు ఉపయోగిస్తున్నాం మనం? అనాలోచితంగా కొన్ని పదాలు ఉపయోగించేస్తా ఉంటాం. నేను ఈ విషయంలో నా అనుభవం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మాకు వివాహమైన 2 సంవత్సరాలకి నా భార్యకు నా భార్య గర్భం ధరించింది. అయితే అంతకుముందు ఒక దైవజనుడు వచ్చి మా కొరకు ప్రార్థన చేశాడు. మామూలుగా చాలా మంది వస్తుంటారు. అయితే ఒక దైవజనుడు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. నేను చెప్తున్నది 1987 సంవత్సరం మాకు వివాహమైంది. 89 సంవత్సరం సంగతి చెప్తున్నాను. 88 సంవత్సరం. వాస్తవానికి ఆయన అప్పుడొచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. అయితే ఆయన మళ్ళా 89 సంవత్సరంలో వచ్చాడు. ఆయన 89 సంవత్సరం నవంబర్ నెలలో వచ్చాడు. అప్పుడు మా ఇంట్లో నాకప్పటికి 2 పిల్లలు పుట్టారు. ట్విన్స్ పుట్టారు. కవల పిల్లలు. 2 అమ్మాయిలనమాట. ఆయనొచ్చిన తర్వాత ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ప్రార్థన చేయండి అంకుల్ అన్నా. అరే! ఏంటి 2 పిల్లల్ని తీసుకొనొచ్చారు. ఈ అమ్మాయి ఎవరి పిల్ల? ఈ అమ్మాయి ఎవరి పిల్ల? అన్నారు. లేదండి ఇద్దరు మాకే. దేవుడు మాకు కవలం పిల్లల్ని ఇచ్చారండి. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు ఏమని ప్రార్థన చేశారు? అన్నాడు. ఏమనేముందండి పిల్లలు కావాలని ప్రార్థన చేశాం కదా! మళ్ళా చెప్పండి. పిల్లలు కావాలని చేశాం. అదిగో మీరు ఏమి ప్రార్థన చేశారో దేవుడు మీకు పిల్లలనిచ్చాడు. మీరు పిల్లలు కావాలని చేశారు కదా! దేవుడు మీకు పిల్లలనిచ్చాడు అని చెప్పారు. చాలా ఆశ్చర్యపోయాను. సహజంగా మనం ప్రార్థనలోకెళ్ళినప్పుడు పిల్లలు లేనటువంటి వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారు? అయ్యా! మాకు పిల్లల్నివ్వు దేవా అని ప్రార్థన చేస్తా ఉంటాం. మనం అనాలోచితంగా ఆ పదాలు వల్లించేస్తాం. కానీ దేవుడు ఆ పదాలని చక్కగా వింటాడు అనేటువంటిది నా అనుభవంలో నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత మేము ఒక పిల్లవాడు చాలు దేవా అని ఖచ్చితంగా ప్రార్థన చేశాం. దేవుని మహాకృపను బట్టి మేము ఆయనకి నమ్మకంగా లేకపోయినప్పటికీ అనేక విషయాల్లో అపనమ్మకస్తుమైన దేవుడు మాకు కుమారునిచ్చాడు. మొత్తం మాకు ముగ్గురు పిల్లలున్నారు. వారికి వివాహాలైపోయాయి. పిల్లలతో కుటుంబాలతో వాళ్ళు చక్కగా దేవునిలో కొనసాగుతుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే, మనం ఎలా ప్రార్థన చేస్తాం? మనం చేసేటువంటి ప్రార్థనలో మనం వాడేటువంటి పదాల యొక్క అర్థం తెలుసుకొని చేస్తున్నామా? అనాలోచితంగా చేస్తాం ఒక్కోసారి మనం. ఇలాగే దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఒకసారి ఒక కుష్ఠరోగి యేసు ప్రభువుకి ఎదురయ్యాడు. మనం ఇది మార్క్స్ వార్తలో మొదటి అధ్యాయంలో 40వ వచనం నుంచి చదువుతాము. మార్క్స్ వార్త మొదటి అధ్యాయము 40వ వచనం నుంచి చూస్తాం. అక్కడ మనం చూసినట్లయితే ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని గమనించండి ప్రియమైన వారులారా. వాస్తవానికి యూదా దేశములో కుష్ఠరోగుల్ని ఊరు బయట గుహల్లో ఉంచుతారు. ఎందుకంటే అది అంటు రోగము వేరే వారికి అంటకూడదు అనేది. తర్వాత యూదా ధర్మశాస్త్ర ప్రకారం కూడా ఆ విధంగా వాళ్ళు బయట ఉంచుతారు. కుష్ఠరోగి కుష్ఠరోగం వచ్చింది ఇతనికి అని
ఎవరు నిర్ధారణ చేయాలంటే ధర్మశాస్త్రంలో మనం చదివినట్లయితే యాజకులు నిర్ధారణ చేయాలి. నిర్ధారణ చేసిన తర్వాత ఈయన కుష్ఠరోగం ఉన్నది అని చెప్తే అప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి బయట ఏర్పాటు చేస్తారు. అంటే ఆ గుహల్లో ఉంచుతారు. ఇంకా అక్కడే వాళ్ళు రోగము నయమైతే ఒకవేళ వాళ్ళు వచ్చేసి మళ్ళీ యాజకునికి వాళ్ళు కనపరుచుకోవాలన్నమాట. మళ్ళీ యాజకుడిని కనపరుచుకోవాలి. గమనించండి. కాబట్టి వాళ్ళు ఆ గుహలో ఉండి ఒకవేళ రోగము ఎక్కువైపోతే అక్కడే చచ్చిపోతారు. ఎవరు పట్టించుకోరు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం చదువుతున్నట్లయితే ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఉన్నాడు అని చూస్తున్నాం. అంటే ఎక్కడో గుహల్లో ఉండేటువంటి వాడు యేసుప్రభు దగ్గరికి ఎలా వచ్చాడు? యేసుప్రభువే ఆళ్ళుండే ప్రదేశానికి వెళ్ళాడు. గమనించండి. అనగా ఆయన బహుశా ఆ మార్గంలో పోతూ ఉండవచ్చు. ఈ కుష్ఠరోగులు చాలా మంది ఆయన గురించి విని ఉండొచ్చు. ఎందుకంటే ఆయన సువార్త సేవ ప్రారంభించిన తర్వాత చాలా మందిని స్వస్థపరిచినట్టు 1వ అధ్యాయం మొత్తంలో మనం గమనిస్తాం. కాబట్టి గమనించండి. ఈ కుష్ఠరోగి యేసుప్రభు వస్తాడని తెలుసుకొని వచ్చేసి ఆయన ఎదుట మోకాళ్ళుని యేసుప్రభుని ప్రాధేయపడతా ఉన్నాడు. ఏమని అడిగాడు అనేది చూద్దాం. మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. గమనించండి ప్రియమైన వారలారా. మనము ప్రార్థనలో అడిగేటువంటి పద ఉచ్చారణ ఎలా ఉండాలి? ఎలాంటి పదాలు ఉపయోగించాలి మనము అనేది నేను జ్ఞాపకం చేస్తున్నాను మీకు. కుష్ఠరోగి యేసుప్రభు దగ్గరికొచ్చి వేడుకుంటున్నాడు. అంటే ప్రార్థిస్తున్నాడు. అనగా తన కుష్ఠరోగాన్ని బట్టి, తనకున్నటువంటి దీన స్థితిని బట్టి, తనను ఆ స్థితిలో నుంచి బయటికి తీసుకొని వచ్చేటువంటి వాడు యేసుక్రీస్తే అని తెలుసుకొని ఆయన దగ్గరికొచ్చి ప్రాధేయపడుతున్నాడు. ఏమని ప్రాధేయపడుతున్నాడు? నీకిష్టమైతే మొదటి మాట. గమనించండి ప్రియమైన వారలారా. నీకిష్టమైతే అనగా అయ్యా నన్ను స్వస్థపరచటము లేదా ఈ దీన స్థితి నుంచి నన్ను మంచి స్థితికి తీసుకొని రావటం నీకిష్టమైతే నువ్వు చేయగలవు. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. చాలా సార్లు మనం ఏం చదువుతుంటామంటే ఈడ చేయగలవు అని అంటే నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అని చెప్పుకుంటూ ఉంటాం. చాలా సార్లు ఇది చెప్పేటప్పుడు కూడా అలాగే చెప్తాం. కానీ పదాలు మనం చదివితే చేయగలవు అని అంటున్నాడు. అంటే యేసు ప్రభువులో కుష్ఠరోగిని స్వస్థపరచగలిగినటువంటి శక్తి ఉన్నది. చేయగలడు ఆయన. గమనించండి. అలాగే మన జీవితంలో ఏ సమస్యలున్నా కానీ తీర్చగలిగినటువంటి సామర్థ్యత యేసయ్యలో ఉన్నది. అది మనము నమ్మాలి ముందు. ప్రార్థనలో ఆయన దగ్గరికి వెళ్ళే ముందు, అయ్యా నువ్వు ఈ సమస్యకి జవాబు ఇవ్వగలవు లేదా ఈ సమస్య నుండి నన్ను బయటికి తీసుకొని గలవు అనే మాట ఆలోచించినప్పుడు తన సామర్థ్యతను తెలియజేసేటువంటి పదంగా ఉన్నదది. కాబట్టి యేసు ప్రభువులో ప్రతి వ్యక్తి యొక్క సమస్యను తీర్చగలిగినటువంటి ఆ సామర్థ్యత ఆయనలో ఉన్నది. గమనించండి ప్రియమైన వారు. కాబట్టి మనము ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడు, ప్రార్థనలో ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఏ సమస్యను ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తున్నామో, అది ఆయన దగ్గర నుంచి జవాబు మనకు వస్తది అని నమ్మి వెళ్ళాలి. చేయగలవు. అయ్యా నువ్వు తీర్చగలవు. గమనించండి. నేను ఇప్పుడే చెప్పాను. ఎవరికైనా గాని వివాహం అయ్యి కొన్ని సంవత్సరముల తర్వాత
ఇంకా పిల్లలు పుట్టకపోతే ప్రభు దగ్గరికెళ్ళి ఏమని అడగాలి మనం? అయ్యా! నీవు మాకు పిల్లలను ఇవ్వగలవు అని అడగాలి. అర్థం చేసుకోండి. మనం మాట్లాడే పదాలు ఎలా ఉండాలి? నీవు అయ్యా! నీవు మాకు బిడ్డలను ఇవ్వగలవు. లేదా ఒక్కరిని ఇవ్వగలవు, ఇద్దరిని ఇవ్వగలవు. ఈ స్పష్టమైన పదజాలంతో ప్రభువు దగ్గరికి వెళ్ళండి. ప్రభువు స్పష్టంగా వినగలిగినటువంటి దేవుడు. మనము ప్రార్థనా జీవితాలను గురించి బైబిల్‌లో చాలా మంది జీవితాల గురించి వింటుంటాము. వారందరి జీవితాల్లో గూడా ప్రభు ఆ విధంగా కార్యాలు చేశారు. పిల్లల గురించి మనం ప్రార్థన చేసినప్పుడు మనకి హ్మ్. సామ్యూయల్ సమూయేలు యొక్క తల్లి ఆమె మనకి జ్ఞాపకం వస్తుంటది కదా! ఏమని ప్రార్థన చేసిందామె? అయ్యా! నువ్వు నా కుమారుడినిస్తే నేను ఆయన నీకిచ్చేస్తాను. నేను చాలా బాధపడుతున్నాను ఇంట్లో. నా భర్త యొక్క రెండవ భార్య వల్ల నేను బాధపడుతూ ఉన్నాను. కాబట్టి దయచేసి నాకొక కుమారుడినివ్వు అని ప్రార్థన చేస్తున్నాను. గమనిస్తున్నారా? కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు స్పష్టమైన పదజాలం ఉపయోగించడం నేర్చుకుందాం. అంతేకాదు ఆయన చెయ్యగలడు అనే విశ్వాసంతో ఆయన దగ్గరికి వద్దాం. ఆయన చెయ్యగలడు. నీ జీవితంలో ఏదైనా జబ్బు ఉంటే తీసివేయగలడు. విశ్వాసం, నమ్మకం గమనించండి. దేవుని చిత్తమైతే ఇక్కడేమంటున్నాడు? నీకిష్టమైతే అని అన్నాడు. కాబట్టి మన జీవితంలో సమస్య పోవటం అనేది దేవునికి ఇష్టమైతే చేస్తాడు. దేవునికి ఇష్టమైతే తీసివేస్తాడు. మనం అడిగింది ప్రతి ఒక్కటి నెరవేర్చాలని లేదు. ఆయనకి ఇష్టమైతే చేస్తాడు. మనం ఆయనకి ఇష్టలుగా జీవించినప్పుడు ఆయన మన జీవితంలో ఇష్టపడి చేస్తాడు. కాబట్టి గమనించండి ప్రియమైన వాళ్ళారా. అంటే ఆయనకి ఇష్టలంగా మనం జీవిస్తున్నామో లేదో కూడా ఆలోచించాలి. నీకిష్టమైతే నువ్వు చేయగలవయ్యా. నాలో అయితే అర్హత లేదు. ప్రభువుని అడగలను ఆ విధంగా. నీకిష్టమైతే మాకు పిల్లల్ని ఇవ్వగలవు ప్రభువా. నీకిష్టమైతే మా కుటుంబంలో ఈ సమస్యను తీసివేయగలవు ప్రభువా. నీకిష్టమైతే ఈ సమస్యను నా నుండి దూరం చేయగలవు ప్రభువా. నేను అనుకోకుండా సమస్యల్లో పడిపోయాను ప్రభు. ఒక్కోసారి నాలో ఉన్నటువంటి పాప నైజాన్ని బట్టి నేను నా నోటి మాంద్యం బట్టి, నా నోటి యొక్క అంటే మాటలు సరిగా రాకపోవటాన్ని బట్టి, అనగా దుర్మార్గపు మాటలు మాట్లాడుతుంటాం. చెడ్డ మాటలు మాట్లాడుతుంటాం. కాబట్టి వీటన్నిటిని బట్టి ఒక్కోసారి సమస్యల్లో పడిపోతాం. దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడుతున్నప్పుడు ఈ విధంగా ప్రభువా! నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. ఆయన అన్నట్టు నీకిష్టమైతే నన్ను ఈ సమస్య నుండి బయటికి తీసుకొని రా ప్రభువా. అడుగుదామా ఆ విధంగా? నీకిష్టమైతే నన్ను బయటికి తీసుకొని రా ప్రభువా. అడుగుదాం. గమనించండి ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి ఈ సమయంలో కుష్ఠరోగి నుండి చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. ఆయన అడిగిన విధానాన్ని బట్టి. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. నన్ను శుద్ధినిగా చేయగలవు. ఒకవేళ పాపం చేస్తే నన్ను శుద్ధినిగా చేయగలవు. ఇదిగో ఈ కుష్ఠ రోగము నుండి నన్ను శుద్ధినిగా చేయగలవు. కుష్ఠరోగము పాపంతో పోలుస్తూ ఉంటారు చాలా మంది. భయంకరమైనటువంటి గమనించారా? అతనికి కుష్ఠరోగం ఎలా వచ్చిందో మనకు తెలీదు. కానీ యూదుల్లో ఉన్నటువంటి విషయాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే కుష్ఠరోగం ఎలా వస్తది అనంటే వీడేదో వ్యభిచార పాపం చేశాడు. వీడేదో తప్పు చేశాడు. చేయకూడని పాపం చేశాడు. అందుకనే దేవుడు ఈ శిక్ష పెట్టాడు అని అనుకుంటారు. మనం కూడా ఇన్నాళ్ళు అలాగే అనుకుంటాం కదా! ఈ దినాల్లో వ్యభిచార పాపం వల్ల వచ్చిన రోగం ఏంటి? భయంకరమైన రోగం ఎయిడ్స్. గమనిస్తున్నారా? ఎయిడ్స్ అనేటువంటి భయంకరమైన రోగం వ్యభిచార పాపం బట్టి వస్తది. ఎలాంటి వారైనా సరే ప్రభు దగ్గరికొచ్చినప్పుడు అయ్యా నన్ను దీని నుండి బయటికి తీసుకొని చేయగలవు ప్రభువా. బయటికి తీసుకొని రాగలవు ప్రభువా. అడుగుదామా ఆ విధంగా? ఎలాంటి పరిస్థితి ఉన్నా గాని.
మనం తెలిసి తెలియక చేసిన ప్రతి పాపం నుండి కూడా ప్రభు మనల్ని బయటికి తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాడు. గమనించండి ప్రియమైన వాళ్ళారా. అందుకని కొద్ది ముందుకు వెళ్దాం. చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొను. మనము వేడుకోవటం అంటే అర్థం ఏంటంటే ఆయన సన్నిధికి వెళ్లి ప్లీజ్ చేయాలన్నమాట. అనగా ఆయన్ని మనము అయ్యా అని బ్రతిమలాడుకోవాలన్నమాట. బ్రతిమలాడుకోవటం నేర్చుకుందాం. ఈ దినాల్లో చాలా మంది ప్రార్థనల్లో బ్రతిమలాడట్లేదు ప్రభువుని. ఏదో తండ్రి దగ్గర నువ్వు అడుగుతావే, తండ్రి దగ్గర నువ్వు ఆ విధంగా అడిగినట్టు చాలా మంది అట్లా అడుగుతున్నారు. అంటే అలా అడగమని చెప్తున్నారు. స్వతంత్రంగా అడగండి. ఏం పర్వాలేదు ఇస్తాడని. గమనించండి ప్రియమైన వారలారా. ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన సార్వభౌమాధికారి, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఇవన్నీ మర్చిపోవద్దు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. మనుషులతో సమానం చేయొద్దాయన. ఓకే. రైట్. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయనను వేడుకుందాం. ఆయన సన్నిధిలో బ్రతిమలాడుకుందాం. గమనిస్తున్నారా? ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు వెంటనే అతన్ని నాకిష్టమే అన్నాడు. ఏమంటున్నాడక్కడ? ఆయన మీద కనికరపడి వాడిని ముట్టి నాకిష్టమే అనన్నాడు. అతను అడగటంతోనే అతనిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశను బట్టి ప్రభువు కనికరపడ్డాడు. ప్రియమైన వారలారా, మనం ఏ సమస్యతో అయినా ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు, ఏ రోగంతో అయినా ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు, ప్రభు మనల్ని త్రోసిపుచ్చేది. ఒకవేళ నువ్వు పాపం చేసిన వాడవైనా సరే త్రోసిపుచ్చడాయన. నిన్ను ప్రేమించి నిన్ను ఆ స్థితి నుండి బయటికి తెస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన ఎడల నమ్మకమైన బిడ్డగా జీవించాలని ఆశ. నిన్నెందుకు స్వస్థపరుస్తున్నాడు? నిన్నెందుకు ఆ స్థితి నుంచి బయటికి తెస్తున్నాడు? నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఎందుకు నీకు సహాయం చేస్తున్నాడు అనంటే, నువ్వు ఆయన కొరకు ఈ లోకంలో నమ్మకమైన బిడ్డగా, సాక్షిగా ఉండాలని. గమనించండి ప్రియమైన వారలారా. ఇక్కడ మనం చూసినప్పుడు కనికరపడి మనల్ని చూసి ఆయన కనికరపడే దేవుడు. తర్వాత ఆయనను చూడండి చెయ్యి చాపి వానిని ముట్టి. ప్రభు ఇక్కడ చెయ్యి చాపి వాడిని ముట్టాడు. గమనిస్తున్నారు ప్రియమైన వారలారా. కుష్ఠరోగులను ముట్టుకోరు ఎవరు. ఎందుకంటే అంటు రోగం అని భయపడతారు. నాకు కూడా వస్తుంది. కానీ యేసు ప్రభువారు వానిని ముట్టి చేత్తో ముట్టుకున్నాడు. ఈ దినాల్లో గొప్ప దైవ సేవకులని పిలువబడుతున్నవారు, మత బోధకులు ఎంతో మంది ఉన్నారు. కుష్ఠరోగులను పట్టుకోమనండి. కుష్ఠరోగులను దగ్గర తీసుకోమనండి. కానీ మదర్ తెరిస్సా గారు ఆమె కేవలం అలాంటి వాళ్ళకి సేవ చేసింది. అందుకనే మదర్ తెరిస్సా అన్నారు ఆవిడ. అందరికీ వాళ్ళకి తల్లి లాంటిది. గమనిస్తున్నారు. ఆమె చక్కగా వాళ్ళని ముట్టుకొని వాళ్ళ ఆ యొక్క గాయాలు కడిగి వారిని ప్రభు ప్రేమను వారికి చూపించినట్టు చూస్తాం. గమనించండి. అంతేకాదు బెంగుళూరులో ఆటో రాజా అని ఉంటాడు ఒకాయన. ఆయన కూడా దారిన ఉన్నటువంటి ఎవ్వరు వాళ్ళని చూడకపోతుంటే చచ్చిపోయే స్థితిలో ఉంటున్నటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి వారికి మందులు రాసి ఆయనే చక్కగా వాళ్ళని స్నానం చేయించి శుభ్రంగా కడిగి ఆ గాయాలని మందులు రాసి ఒకవేళ వాళ్ళు చనిపోయే జబ్బుల్లో ఉన్నా గాని ఆయన దగ్గర పెట్టుకొని చనిపోయిన తర్వాత వాళ్ళేదో అనామకులుగా రోడ్డు పక్కన పడిపోయే స్థితి లేకుండా వాళ్ళకి మంచి స్థితిని కల్పించి చనిపోయినటువంటి వారిని కూడా చక్కగా సమాధి చేయించినటువంటి సందర్భాలు బెంగుళూరులో చూస్తున్నాం. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన వానిని ముట్టి చెయ్యి చాపి వానిని ముట్టి మనము ఇలాంటి వారిని ఆదరించవలసినటువంటి ప్రేమ కలిగి ఉండాలి.
గమనించండి. యేసు ప్రభువుని పోలినటువంటి జీవితం. మనం ఎలాంటి వారమైనా ఆయన ముట్టుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన బాగు చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాడు. గమనించండి. పుట్టి గమనించండి. నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్ము. నీవు ఎలాంటి హృదయంతో ఆయన దగ్గరికి వస్తున్నావు? ఎలాంటి సమస్యను తీసుకొని వస్తున్నావు? ఆయన నిన్ను ఎలా ఆదరిస్తున్నాడు? గమనించండి ప్రియమైన వారులారా. నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము అంటున్నాడు. నాకిష్టమే నేను నీకు పిల్లల్నిస్తాను. నాకిష్టమే ఈ సమస్య నుంచి నేను నిన్ను బయటికి తీసుకొనొస్తాను. నాకిష్టమే నీకు ఏది అడుగుతున్నావో దాన్ని నీకిస్తాను. నీ స్థితిని బట్టి, నీ దీన స్థితిని బట్టి, నువ్వు అడుగుతున్న విధానాన్ని బట్టి. గమనించండి ప్రియమైన వారులారా. త్వరగా వెళ్దాం. కొద్దిగా ముందుకు వెళ్ళిపోదాం. నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము అని అన్నాడు. కాబట్టి ప్రభువు మనకి సహాయం చేయటానికి ఇష్టపడే దేవుడు. మనం అడిగే విధానాన్ని బట్టి. ప్రభువా నీకిష్టమైతే ఇవ్వు ప్రభువా. ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. ప్రభువా నీకిష్టమైతే ఈ రోగం తీసేయి. పౌలు కూడా అన్నాడు కదా! నీకిష్టమైతే ఈ రోగం తీసివేయి అన్నప్పుడు ఏమన్నాడు దేవుడు? యేసయ్య ఏమన్నాడు? నా కృప నీకు చాలన్నాడు. అంటే కొంతమంది జీవితాల్లో సమస్యలు ఉంటూనే ఉంటవి. జబ్బులు ఉంటూనే ఉంటవి. ఎప్పటిదాకా? చచ్చిపోయిన దాకా. అంత మాత్రాన ఆయన దేవుడు కాకుండా పోడు. గుర్తుపెట్టుకోండి. నీ జబ్బు తీసేయనంత మాత్రాన ఆయన దేవుడు కాకుండా పోడు. నీ జబ్బు తీసేస్తే ఆయన దేవుడు అవ్వడు. ఆయన ఎల్లప్పుడూ దేవుడు. నిన్న నేడు మారనటువంటి దేవుడు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రియమైనటువంటి వారులారా, నాకిష్టమే నీవు శుద్ధులు కమ్ము అని అంటున్నాడంటే ఆయన మన దీన స్థితిని బట్టి మనం అడిగిన దాన్ని బట్టి ఆయన తప్పకుండా మనల్ని మనం అడిగిన దాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు. ఇవ్వగలడు ఆయనకిష్టమైతే. నీ సమస్యను తీసివేయగలడు ఆయనకిష్టమైతే. కానీ తీసివేయలేకపోతే కృప నీకు తోడుగా ఉంటది. ఆయన కృప నీకు తోడుగా ఉంటది. గమనించండి. నువ్వు ఎలాంటి జబ్బుతో వచ్చినా ఒకవేళ ఆ జబ్బు నుంచి నిన్ను ఆ జబ్బు నుంచి విడిపించకపోతే బాధపడొద్దు. దేవుని కృప నీకు తోడుగా ఉంటది ఆ జబ్బు. గమనించండి ప్రియమైన వారులారా. చాలా మంది చెప్తా ఉంటారు. ఆయన దగ్గరికొస్తే అన్నీ పోతాయి. కానీ ఎప్పుడు జరగదది. ప్రభువు కూడా బైబిల్‌లో మనం చూసినప్పుడు ఆయన చాలా చోట్ల స్వస్థపరచలేదు. కొన్ని చోట్ల స్వస్థపరిచాడు కాదనట్లేదు. కాబట్టి ఆయనకిష్టమైతే మనకు కావాల్సింది ఇస్తాడు. మనం అడిగింది ఇస్తాడు. ఇవ్వకపోతే ప్రభువా నీకిష్టం లేదా? నీకు వందనాలు ప్రభువా. కాపోతే నాకు గూడా వద్దు ప్రభువా. నీకిష్టం లేకపోతే నాకు గూడా వద్దు ప్రభువా. ఇలా అనాలి మనం. అలా ప్రభు సన్నిధిలో సంతోషంగా ఉండటం నేర్చుకుందాం. ఆయన కృప మీద ఆధారపడదాం. గమనించండి ప్రియమైన వారులారా. కాబట్టి వెంటనే కుష్ఠరోగం వాడిని విడిచెను గనక వాడు శుద్ధుడాయెను. ప్రియమైన వారులారా, వెంటనే కుష్ఠరోగం పోయింది. ప్రభు ఎప్పుడైతే ఇష్టపడి మన మీద చేతులుంచి మనల్ని మనకు కావాల్సింది ఇవ్వటానికి ఇష్టపడతాడు, వెంటనే జరిగిపోతాడు. వాడు శుద్ధి పడ్డాడు. ఇంకా కుష్ఠరోగం పోయింది వాడి నుంచి. ప్రభువుకి ఇష్టమైంది. మన జీవితంలో కూడా ఏ సమస్య అయినా గాని ప్రభువుకి ఇష్టమైతే వెంటనే పోతుంది. అయితే మనము ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉండవలసినటువంటి వారు. అందుకని ఇక్కడ ఇంకో విషయం చూస్తాం. గమనించండి. ప్రభు ఏమంటున్నాడంటే ఈ యొక్క కుష్ఠరోగం వానికి పోయిన తర్వాత వాస్తవానికి ప్రభు ఒక ఖండితమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే నువ్వు ఎవరితోనూ ఏమీ చెప్పవద్దు. కుష్ఠరోగం స్వస్థపడింది. అంటే లేదు ఇక పోయింది వానికి. చిన్న బిడ్డ దేహంలాగా అయిపోయింది. అయితే ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు ఎవరికీ చెప్పొద్దు ఈ విషయాన్ని అన్నాడు. ఎందుకని అన్నాడు? ప్రభు ఇట్లా చాలా చోట్ల చెప్పాడండి. చాలా చోట్ల స్వస్థపరిచిన సందర్భాల్లో మీరెవరికీ చెప్పొద్దు అని అన్నాడు.
మనం మత్తయి సువార్తలు చూసినట్లయితే 12వ అధ్యాయంలో చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మీరు గమనించినప్పుడు 16వ వచనంలో ఉంటది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఆయన వారందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. ఆయన వారందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. గమనిస్తున్నారా? అనగా స్వస్థత గురించి ఆయన ఎవరికి చెప్పొద్దని ఖండితంగా ఆజ్ఞాపించాడు. గమనించండి ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ కూడా కుష్ఠరోగిని స్వస్థపరిచిన తర్వాత ఎవరికీ చెప్పొద్దన్నాడు. ఏమనుంది అక్కడ? ఎవరికి ఎవనితోను ఏమీ చెప్పక సుమీ అని అన్నాడు. ప్రతిష్ఠతో చూసాం. ఖండితంగా ఆజ్ఞాపించాడు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో ఏదైనా సరే ఇలాంటి రోగము, ఎలాంటి రోగమైనా సరే స్వస్థపడిన తరువాత ప్రభువు మాటకు విధేయత చూపించాలి మనం. ఎందుకు ఆ దినాల్లో ఆయన ఎవరికీ చెప్పొద్దన్నాడు? అంటే ప్రభు ఆ దినాల్లో మనం చెప్పకపోవటానికి కారణం ఏంటంటే, చెప్పొద్దని చెప్పటానికి ప్రభు వచ్చిన ఉద్దేశ్యం వేరు. స్వస్థపరచడానికి కాదు ఆయన వచ్చింది. సువార్త ప్రకటించడానికి. ప్రతి మానవుని కొరకు తను తాను శిలువలో అప్పగించుకోవటం కొరకు. మనం క్రయధనముగా అప్పగించుకోవటం కొరకు వచ్చాడు ఆయన. ఈ స్వస్థత అనేది సెకండరీ థింగ్. రెండో విషయం. అనగా వాళ్ళ మీద కనికరపడి స్వస్థపరుస్తాడు ఆయన. స్వస్థపరచకుండా ఉండడు. మన మీద కూడా కనికరపడి మనకు కావాల్సింది ఇస్తాడు. కానీ ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే మన జీవితంలో పాపములు క్షమించబడాలి. సువార్త ప్రకటించడానికి వచ్చాడు. మనం ఇదే మత్తయి సువార్తలో మొదటి అధ్యాయం 15వ వచనంలోనే చదువుతాం మనం. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించింది, మారుమనసు పొంది సువార్త నమ్మండి అని ప్రకటిస్తూ గలిలయ ప్రదేశాలకు వచ్చాడు. ఇక్కడే 38వ వచనం కూడా చదువుతాం. సమీప గ్రామంలోకి వెళుదాం రండి, వెళ్ళి ప్రకటించుదాం రండి, ఇందుకొరకే నేను వచ్చితిని అని అంటాడు. గమనించండి ప్రియమైన వారు. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది మన కొరకు శిలువ మీద మరణించి తిరిగి లేచి మనల్ని మరణం నుండి తప్పించటానికి. ఈ రోగముల నుండి తప్పించడానికి కాదు. ప్రాముఖ్యమైనది అది కాదు. అది కూడా ఉన్నది. కానీ అది కాదు ప్రాముఖ్యమైనది. కానీ ఈ దినాల్లో అది ప్రాముఖ్యమైన అంశంగా బోధిస్తూ ఉన్నారు అనేక మంది. గమనించండి. నేను విమర్శించడం కాదు గానీ వాక్య విధానాన్ని మీరు గమనించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. గమనించండి ప్రియమైన వారులారా. రోగము స్వస్థపడినప్పుడు ఎవరితో చెప్పొద్దన్నాడు యేసయ్య. అయితే ఏం చెప్పాలి మరి? రోగం స్వస్థపడినప్పుడు మనం చెప్పొద్దు. సాక్ష్యం చెప్పాలి కదా! అంటుంటాం మనం. అంతేకాదు. దినాల్లో చాలా చోట్ల సాక్ష్యం చెప్పండి, సాక్ష్యం చెప్పండి అంటారు. చర్చెస్‌లో గూడా మన సంఘాల్లో కూడా ఎవరైనా గాని సాక్ష్యం చెప్పండి అంటే ఏం చెప్తాం మనం? ఇవే చెప్తుంటాం. రోగం నుండి, తర్వాత మా ఇంట్లో అది లేదు, అది దొరికింది, ఇచ్చాడు దేవుడు. మా ఇంట్లో ఇదిగో జ్వరం వచ్చింది, తగ్గిపోయింది. ఇలాంటివి చెప్తా ఉంటాం మనం. ప్రియమైన వారులారా గమనించండి. సాక్ష్యము అనంటే నీ జీవితాన్ని మార్చిన విషయం చెప్పాలి. నీవు పాపక్షమాపణ పొందిన విషయం చెప్పాలి. నీవు ఇదివరకి ఎలాంటి పాపం చేశావో అదంతా వివరించటం కాదు కావాల్సింది. నీ జీవితంలో జరిగిన మార్పును గురించి చెప్పు. నేనిప్పుడు ఇలా జీవిస్తున్నాను. పాపాన్ని అసహించుకుంటున్నాను. రోగగ్రస్తులం అవుతాము. రోగం పోతుంటది. ప్రభు కృప చూపిస్తాడు. పౌలు కూడా ఏమని చెప్తాడు? అందరిలో నేను ప్రధానమైన పాపిని అంటాడు. గమనిస్తున్నారా? మనము మన పాప జీవితం ఎలా బయటికి ఆ పాప జీవితం నుంచి ఎలా బయటికొచ్చామో చెప్పుకోండి. అది సాక్ష్యం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈయన ఎవరితో ఏమీ చెప్పవద్దు అని అన్నాడు. ఈ దినాల్లో చాలా మంది బోధకులు ఎక్కువగా స్టేజీల మీద స్వస్థతల గురించి మాత్రమే చెప్పమంటున్నారు. పాప క్షమాపణ గురించి చెప్పండి. యేసయ్య నా పాపాలు క్షమించాడు. నేను ఇదివరకు లంచగొండిని, ఇప్పుడు లంచం తీసుకోవట్లేదు. నేను ఇదివరకు వ్యభిచారిని, ఇప్పుడు నేను
వ్యభిచారం చేయట్లేదు. నేను ఇదివరకు దొంగని. ఇప్పుడు నేను దొంగతనాలు చేయటం లేదు. దేవుడు నా జీవితాన్ని మార్చాడు. నా శక్తి కాదిది. ఆయన నాలో ఉన్నాడు కాబట్టి నేను చేయలేకపోతున్నాను. ఈ గొప్ప విషయాలు చెప్పొచ్చు కదా! చెప్పరు. గమనించండి. స్వస్థత ప్రభువు ఇచ్చేదే. దాన్ని బట్టి యేసు ప్రభువారు స్వస్థత పరిచే దేవుడే అని చెప్పొద్దు. ఆయన ఎందుకొచ్చాడు ఈ లోకంలోనికంటే పాపులను రక్షించుటకు. క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై పాపులను రక్షించుటకు. గమనించండి. కాబట్టి పాప క్షమాపణ గురించి సాక్ష్య జీవితం. యేసుప్రభు నా కొరకు శిలువ మీద మరణించాడు. తిరిగి లేచాడు. నా కొరకు రాబోతున్నాడు. దట్ ఈస్ టెస్టిమనీ. ప్రియమైన వారలారా. అయితే గమనించండి. ఏం చెప్పాడు? స్వస్థపడిన తర్వాత ఏం చేయమన్నాడు? నీవు నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరచుకో. నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వారిని ఖండితంగా ఆజ్ఞాపించాడు. స్వస్థత గురించి ఎవరికీ చెప్పొద్దని ఖండితంగా చెప్పాడు. మోషే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారము నీవు కానుకలను అర్పించమన్నాడు. యాజకునికి దేహమును కనపరచుకో అన్నాడు. లేవీకాండంలో 14వ అధ్యాయంలో ఈ నియమ నిబంధనల గురించి రాయబడి ఉంటది. కుష్ఠరోగి ఎలా ఇతని కుష్ఠరోగం ఉందని ఎలా చెప్పగలరు? కుష్ఠరోగం నుండి బయటకొచ్చిన తర్వాత ఎలా అతను ఉండాలి? యాజకునికి ఎందుకు కనపరచుకోవాలి? యాజకుడు ఏం చెప్పాలి? తర్వాత ఎలాంటి అర్పణలు అర్పించాలా కుష్ఠరోగం పోయిన తర్వాత? ఇవన్నీ ఉంటాయన్నమాట. లేవీకాండము 14వ అధ్యాయంలో. కాబట్టి అది ప్రభువు గుర్తు చేస్తా ఉన్నాడు. యాజకుని కనపరచుకో, మోషే ధర్మశాస్త్ర ప్రకారము కానుకలు అర్పించాలి. ప్రియమైనటువంటి వారులారా, మోషే ధర్మశాస్త్ర ప్రకారము కానుకలు అని అంటే అక్కడ రాయబడి ఉన్నటువంటి అర్పించండి అని. చాలా మంది ఏమని చెప్తారంటే 10వ వంతు కానుకలు ఇవ్వమన్నారు అని చెప్తుంటారు. కుష్ఠరోగి స్వస్థపడితే ఏ కానుకలు ఇవ్వాలో ఆ కానుకల గురించి అక్కడ చెప్పబడింది. మోషే ధర్మశాస్త్ర ప్రకారం కానుకలు ఇవ్వండి అంటే. కుష్ఠరోగి స్వస్థపడితే ఏ కానుకలు ఇవ్వాలో అది అక్కడ రాయబడ్డది. వాటి ప్రకారం అర్పించమని, కానుకలు ఇవ్వమని గమనించండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నట్లయితే ప్రభు ఆ విధంగా ఖండితంగా ఆజ్ఞాపించారు. ఏం నేర్చుకుంటున్నాం ఇక్కడ మనం? మనం ప్రభువు దగ్గర ఏదైనా గాని మనం పొందిన తరువాత ప్రభువుకి కృతజ్ఞత కలిగి జీవించాలి. ప్రభువుకు నమ్మకంగా జీవించాలి. సంఘంలో మనము ప్రభువు కొరకు నమ్మకంగా జీవించాలి. గమనించండి. మనము ప్రభువుకి కృతజ్ఞత చెల్లించటము అంటే అర్థమేంటి? ఇప్పుడు మోషే ధర్మశాస్త్ర ప్రకారం ప్రభువుకి మనం అక్కడ అర్పణలు అర్పించండి అంటే దేవునికి కృతజ్ఞతగా, దేవుడు నా జీవితంలో చేసిన మేలులో కృతజ్ఞతగా సంఘంలో మనము అర్పణలు అర్పిస్తాం. కొంతమంది ముందే అనుకుంటారు. అయ్యా ఈ రోగం పోతే నేను నీకు ఇది ఇస్తానయ్యా అని అనుకుంటారు. మంచిదే, కాదంటలేదు నేను. కానీ ప్రభు కొరకు నమ్మకం, ప్రభు ఏదో నువ్వు ఇస్తావని చెయ్యడు ఎప్పుడు కూడా. ప్రభు ప్రేమను బట్టి, కృపను బట్టి, ఆయనకున్న దయను బట్టి చేస్తాడు మన జీవితంలో కార్యాలు. నువ్వేదో ఇస్తావంటే చెయ్యడు ఆయన. గమనించండి. ఏదో నువ్వు ఇస్తావన్నావు కాబట్టి ఆయన ఏదో చేసేసాడు అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఆయన ప్రేమను బట్టి మనకు చేస్తాడు. ఆయన కృపను బట్టి చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు కృతజ్ఞత కలిగి మనము కానుకలు ఇవ్వాలి అనేది నేర్చుకున్నాం. కాబట్టి ఈ సంఘంలో మనము దేవుడు మనకు చేసిన మేలుని బట్టి మనము కానుకలు అర్పించి ప్రభు సేవలో పాలిభాగస్తులం కావాలి. జీవితంలో ప్రభు చేసినటువంటి కార్యాలను బట్టి ప్రభువుకు మన కృతజ్ఞతగా ఆ కానుకలు అర్పించి ప్రభు పరిచర్య ఎక్కువ అవటం కొరకు మనం సహాయపడవలసిన వారంగా ఉంటున్నాం. అయితే ఇతను ఏం చేశాడంటే వెళ్ళిపోయి ప్రభు ఏదైతే చేయొద్దన్నాడో ఏం చేయొద్దన్నాడు? ఎవరికి చెప్పొద్దన్నాడు. ఇతను వెళ్ళిపోయి 45వ వచనం చూస్తాం. వాడు వెళ్ళి
దాని గురించి విస్తారంగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురం చేయుటకును ఆరంభించెను. గనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశించలేక వెలుపల అరణ్యములలోనే ఉండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ప్రభు పనికి ఆటంకం కలుగజేశారు. కాబట్టి ప్రభు చెప్పినట్టు వినకపోతే మనము ప్రభు పనిని ఆటంకపరిచిన వారమవుతాం. స్వస్థపడిన తరువాత ఎవరికి చెప్పొద్దు, దేవునికి కృతజ్ఞత కలిగి జీవించు అని చెప్తే, ఈ దినాల్లో మనము యేసు ప్రభువు స్వస్థపరిచే దేవుడు మాత్రమే, పాపక్షమాపణ ఇచ్చే దేవుడు అని చెప్పట్లేదు మనం. శిలువ మీద నీ కొరకు మరణించాడని చెప్పట్లేదు మనం. శిలువ మీద మరణించడమే కాదు, సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచాడని చెప్పట్లేదు మనం. దినాల్లో స్టేజీల మీద ఉద్యోగ కూటాలని ఎవరైనా పెడుతున్నారా? స్వస్థత కూటాలు పెడుతున్నారు. ఎందుకంటే ఆ పదం ఉంటేనే ప్రజలొస్తారంటున్నారు. చాలా మందితో నేను మాట్లాడుతుంటా. ఎందుకయ్యా ఆ పదం పెట్టారంటే, అది ఉంటేనే వస్తారు, లేపోతే రారు అని. మనం ఒక ఎర ఏస్తున్నాం అన్నమాట. గమనిస్తున్నారా? ఈ దినాల్లో అక్కడక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి. నేను కాదనట్లేదు. ప్రభు యొక్క కృపను బట్టి ప్రభు తన కార్యాలను చేస్తాడు. అయితే ప్రభు అక్కడ ఏది చేయొద్దన్నాడో అది చేయకుండా ఉన్నాడు. గమనించండి. ప్రభు ప్రేమను గురించి ప్రకటిద్దాం. మన జీవితంలో ప్రభు చేసిన మార్పుల గురించి ప్రకటిద్దాం. ప్రభు పనికి ఆటంకం లేకుండా జీవిద్దాం. కాబట్టి ప్రార్థన చేసే విధానం నేర్చుకున్నాం. ఎలా అడగాలి? ఏ విధంగా అడిగితే ప్రభు చేస్తాడు. తర్వాత ప్రభు మన జీవితంలో ఏ కార్యాన్నైనా మనం వినయంతో విధేయత అడిగినప్పుడు చేస్తాడాయన. అంతేకాదు మన యొక్క హృదయాన్ని చూస్తాడాయన. ఆశను చూస్తాడు. నాకిష్టమే నువ్వు శుద్ధుడివి. నాకిష్టమే నీకు ఇది ఇస్తున్నాను అనే రీతిగా మనం అడిగితే ఇస్తాడని చూసాం. అంతేకాదు మన జీవితంలో ఏదైనా ఇవ్వగలడు ఆయన ఇచ్చాడు. అతని జీవితంలో కూడా. అయితే ప్రభు అతనికి ఒక ఖండితంగా ఆజ్ఞాపించాడు. నువ్వెవరికి చెప్పొద్దు ఈ స్వస్థత గురించి. ప్రభు ఆ మాటకొస్తే చాలా చోట్ల ఏ స్వస్థత జరిగినా ఖండితంగా ఆజ్ఞాపించాడు. మీరు ఎవరికి చెప్పొద్దు ఇవన్నీ అని. ప్రభు మాటకు విధేయత కలిగి జీవించడం నేర్చుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా నీకు వందనాలు, స్తోత్రం. ఈ సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రార్థన చేసే విధానాన్ని మాకు నేర్పినందుకు వందనాలు. మీరు మా జీవితంలో అద్భుత కార్యములు చేయగలిగినటువంటి దేవుడు. ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి దేవుడు. ఇష్టమైతే నువ్వు చేయగలవు. నీకు స్తోత్రం. మేము నీకు ఇష్టపూర్వకమైనటువంటి మనుషులంగా జీవించడానికి సహాయం చేయండి. మీ మాటలకు మేము విధేయత చూపించి, మీరు ఏది చేయమన్నారో అది చేయటానికి, ఏది చేయొద్దన్నారో అది చేయకుండా ఉండటానికి నీ కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా మీరు యూట్యూబ్ ద్వారా ఈ మెసేజెస్ వింటూ మీ యొక్క ఇష్టాయిష్టాలను తెలియజేస్తూ ఉంటున్నారు. దేవుని స్తోత్రం. ఇంకా ఎవరైనా కానీ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడప్పుడు నేను పెడుతున్నటువంటి మెసేజెస్ మీరు వినటానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఇది మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మెసేజ్‌ని వేరే వాళ్ళకి కూడా మీరు ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కూడా విని దేవుని